దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ మాటలు ఎవరి గురించి ప్రస్తావించబడ్డాయో మరి కొంతమందికి తెలుసు అనుకుంటాను. ఇది అబ్రహాం గురించి ప్రస్తావించబడింది. అబ్రహాము అన్ని జనం నుంచి పిలువబడ్డాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అనగానే ఆ మాటకు సంపూర్ణంగా విధేయత వహించి దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ వారు ఊరు నుంచి ఆయన బయలుదేరాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు అనేకమైన వాగ్దానం చేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు, నువ్వు అనేక మందికి అనేక జనములకు తండ్రి అవుతావు అని దేవుడు సెలవిచ్చాడు. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు అతనికి దయచేసినప్పటికీ ఆయన జీవితంలో గొప్ప వెలితి ఏంటంటే అనేక జనములకు తండ్రి చేస్తావు అని వాగ్దానం చేశాడు. కానీ దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పు ఈయన జీవితంలో జరగట్లేదు. 100 ఏళ్ళు అయ్యా కానీ ఆయన జీవితంలో నెరవేర్పు జరగలే. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించవు. ఆ మాట నెరవేర్పు అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం కదా. గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు ఇస్సాకుని. అయితే ఇక్కడ విషయం గమనించాలి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆధారం లేని సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని మీద ఆనుకున్నాడు. మనకు అన్ని ఆధారాలు దొరుకుతున్నప్పటికీ అవిశ్వాసం మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. చాలాసార్లు దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ వస్తుంటాడు. కానీ ఈ నిరీక్షణ విషయంలో మాత్రం చాలాసార్లు విఫలమవుతున్నాం మనం. ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు కదా, ఇంకా రాబోయే కాలంలో గొప్ప కార్యాలు చేస్తాడనే విశ్వాసాన్ని మనం కనబరుచుకోలేకపోవడం వల్ల, అలా చూపించుకోలేకపోవడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. ఏదో నోటుపాటుగా కాదు, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తప్పకుండా దయచేస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తాడు. తద్వారా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందును. దేవుడు చేస్తాడని రూఢిగా నమ్మాడైనా. వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడని విశ్వసించాడు. అలా విశ్వసించడం మీదట విశ్వాసంలో బలం పొందినట్లుగా అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని మీద అపారమైన విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం కూడా బలం పొందుకుంటాం. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి మనం జీవించినట్లయితే మన జీవితంలో అబ్రహాం జీవితం జరిగించిన దేవుడే మన జీవితంలో కూడా జరిగిస్తాడు. ఈ నిరీక్షణలకు వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతున్నాం. అంటే కనిపెట్టినంతగా కనిపెట్టకపోవడం, ఎదురు చూసినంతగా చూడకపోవడం, ప్రభు మీద విశ్వాసం ఉంచినంతగా విశ్వాసం ఉంచిపోవడం, కనుకని మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఇస్తున్న బహుమానాన్ని, దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని, దేవుడు పోతున్న ఉన్నతమైన స్థితి వైపు మనం కనిపెడుతూ ఎదురు చూసినప్పుడు, విసుగు చెందకుండా మనం కనిపెడుతున్నప్పుడు, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు అబ్రహాం జీవితంలో జరిగించిన దేవుడే మన జీవితంలో కూడా జరిగిస్తాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు కదా.
మనం కూడా ఈ మాట చెప్తాం, ప్రభువా నా నిరీక్షణకు నువ్వే ఆధారం ప్రభువా, నిన్ను ఆధారంగా చేసుకుంటూ నేను బ్రతుకుతాను ప్రభువా. నా నిరీక్షణలో ఎలాంటి అపనమ్మకం కానీ అవిశ్వాసం కానీ చోటు చేసుకోకుండా విశ్వాసం నేను బలం పొందుకుంటూ మీ మీద ఆనుకుంటాను ప్రభుని చెబుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, అబ్రహాం జీవితాన్ని మా ముందుంచారు ప్రభువా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసించినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో కూడా ఎన్నో ప్రతికూల అనుభవాలు, ఎన్నో సమస్యలు మా జీవితంలో జరుగుతున్నప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి ఒక ఉన్నతమైన అనుభవాలను నడిపించబడతామని మీ వాక్యంలో ఎన్నో వాగ్దానాలు మా కొరకు దాచించావు. ఆ వాగ్దానాన్ని మేము చేతబట్టుకుని పరిపూర్ణ విశ్వాసంతో మేము బలం పొందుకుంటూ అబ్రహాం వలె మేము రూఢిగా ప్రభువా మేము నమ్మి మా జీవితంలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడుగా మీరు ఉన్నారని విశ్వసించి మా జీవితాల్లో ప్రభువా మీరు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని మేము కనిపెడుతూ ప్రభువా వాటిని పొందుకోవడానికి అలాంటి గొప్ప నిరీక్షణ మా జీవితంలో కూడా నింపి పరిపూర్ణ విశ్వాసం కలిగి మేము జీవించడానికి మీ కృప ప్రసాదించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించిన గాక.